My dear friends, it's such a great joy to see you today. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ చూడడం నాకెంతో చాలా సంతోషం. Even today I'm going to talk to you about seeing through our eyes. ఈ రోజు కూడా మనము కంటి ద్వారా ఏ విధంగా చూస్తూ ఉన్నామో అనే సందేశాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. How do we see things through our eyes and give glory to God? మనం చూసేటువంటి చూపు ద్వారా ఏ విధంగా మనము దేవునికి మహిమను తీసుకుని రాగలము? Let's turn to the Bible and see what the Bible says about our eyes. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథములో మన కంటిని గురించిన వర్తమానం చూడగలం. Proverbs 4:20 My son, attend to my words, incline thy ear unto my sayings. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తున్నట్లయితే నా కుమారుడా నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. And verse 21 says, Let them not depart from thine eyes, keep them in the midst of thine heart. 21వ వచనం చదివినట్లయితే నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. Shall we pray? ప్రార్థన చేద్దామా? Our loving heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for this wonderful word. దేవా యొక్క అద్భుతమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we give our eyes to you. దేవా మా కన్నులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. We give our heart to you. మా యొక్క హృదయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. We give our body to you. మా యొక్క శరీరాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. Lord, help us to give glory through us, Lord. తద్వారా మీకు మహిమను తీసుకురావడానికి సహాయం చేయండి. Through what we do, మేమేం చేసినప్పటికీ, through what we see, మేమేమి చూసినప్పటికీ, through what we think. మేము ఏం ఆలోచన చేసినప్పటికీ Help us to give glory to you. సమస్తము మీకు మహిమను తీసుకురావడానికి సహాయం చేయండి. Jesus, let your word be grounded in our hearts. యేసయ్యా మా యొక్క హృదయంలో మీ యొక్క వాక్యము అలాగే ఆవరించినట్లుగా Let చేయండి. your word be hidden in our hearts, నీ యొక్క వాక్యం మా హృదయంలో భద్రం చేయండి. so that whatever we see and do, we do the right thing. మేము ఏమైతే చూస్తూ ఉన్నామో, ఆలోచన చేస్తూ ఉన్నామో, మంచి కార్యాన్ని చేయడానికి సహాయం చేయండి. Jesus, help your children to be holy. దేవా నీ బిడ్డలను పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. Lord, help them to do the right thing. తండ్రి సరి అయిన కార్యాలు చేయడానికి సహాయం చేయండి. And help them to exhibit you, Lord. తండ్రి వారు మిమ్మల్ని ప్రత్యక్షపరచాలి. Open the eyes of their heart to see you. తండ్రి వారి హృదయంలో ఉన్నటువంటి నేత్రంలో నిన్ను చూడడానికి సహాయం చేయండి. Let them see you, Lord. దేవా వారు నిన్ను చూడాలి. Let them see you, Jesus. యేసయ్యా నిన్ను చూడాలి. Lord, let your word be hidden in their heart. దేవా నీ యొక్క వాక్యం వారి హృదయంలో భద్రం చేసుకోవాలి. And every day morning when they read the word, help them to listen to your voice. అనుదినము ఉదయాన్నే లేచి వారు వాక్యాన్ని చదువుతుండగా మీ యొక్క స్వరాన్ని వారు వినగలగాలి. Let that voice be constantly in their ear. వారి యొక్క చెవుల్లో ఆ యొక్క వర్తమానం వినగలిగినందుకు సహాయం చేయండి. Speak to them, Jesus. యేసయ్య వారితో మాట్లాడండి. Speak to them, Lord. దేవా వారితో మాట్లాడండి. And listen to them, Lord. తండ్రి వారి యొక్క మొర్ర ఆలకించండి. Whenever they call on your name, ఎప్పుడైతే వారు నీ నామానికి మొర్ర పెడుతూ ఉన్నారు, whenever they say Jesus, వారు ఎప్పుడైతే యేసయ్య అంటున్నారు, come and speak, Lord. తండ్రి వారితో వచ్చి మీరు మాట్లాడండి. Come and speak. తండ్రి మీరే వచ్చి మాట్లాడండి. Lord, I pray for everyone who is under depression. తండ్రి ఎవరైతే ఒత్తిడికి లోనవుతూ ఉన్నారో వారి నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాను. I pray for everyone who feels lonely. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారి నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాను. Jesus, be their friend. తండ్రి మీరు వారికి స్నేహితులుగా ఉండండి. Jesus, be their lover. తండ్రి వారికి మీరు ప్రేమికుడిగా ఉండండి. Be their all. తండ్రి సమస్తము మీరై ఉండండి నాయన. Help them to know that you love them, Lord. తండ్రి నీవు వారిని ప్రేమిస్తూ ఉన్నానని వారు తెలుసుకోవడానికి సహాయం You చేయండి. do really love them. తండ్రి నిజంగానే వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. You gave your life for them, Lord. వారి నిమిత్తమై మీ యొక్క జీవితాన్ని సమర్పించారు. How much more can someone love us? తండ్రి ఇంతకన్నా మమ్మల్ని ఇంకెవరు ప్రేమించలేరు నాయన. My friend, Jesus loves you. నా ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ Don't ఉన్నారు. be worried. భయపడకండి, Jesus will విచారించకండి. take care of you. యేసయ్య మిమ్మల్ని గురించి జాగ్రత్త వహిస్తారు. Lord, I give your children's lives into your hands. దేవా నీ బిడ్డల జీవితాన్ని మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాము. Take control over them తండ్రి వారిపైన మీరు అధిగమించండి. and talk to them. వారితో మీరు మాట్లాడండి. Help them to reflect you తండ్రి మిమ్మల్ని ప్రత్యక్షపరచడానికి సహాయం and చేయండి. give glory to you. సమస్త మహిమ మీకు తీసుకురావడానికి In సహాయం చేయండి. Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. My friend, Jesus loves you. నా ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Give your life into his hands మీ యొక్క జీవితాలను ఆయన హస్తములకు సమర్పించండి. and he will take care of you. ఆయన మిమ్మల్ని గురించి జాగ్రత్త God వహిస్తారు. bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.